ఇటీవల సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డిని తప్పుబట్టాల్సిన అవసరం ఏమీ లేదు అని, అలాగే ఒక మనిషి చనిపోయినప్పుడే ఎళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఉండాల్సింది అల్లు అర్జున్ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. సో యాజ్ ఎన్ ఆడియోగా మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది 100% రైట్ అండి. సో ఇందులో రేవంత్ రెడ్డి గారు యాజ్ పర్ హిస్ కాన్స్టిట్యూషన్ తను వెళ్తున్నాడే తప్ప ఇక్కడ ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు రేవంత్ రెడ్డి గారిది. సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ నా ఆర్మీ అన్నప్పుడు వాళ్ళకి అంత క్రిటికల్ సిచ్యువేషన్, ఆల్మోస్ట్ వాళ్ళు ఒకరు చనిపోయారు, ఇంకొకరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో నా ఫ్యాన్స్ నాకు నా ఆర్మీ అన్నారు, ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి ప్రాణం ఇవన్నీ అన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి ఇలా జరిగినప్పుడు ఫస్ట్ రియాక్షన్ తందే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ తనే వెంటనే రెస్పాండ్ అవి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించుంటే మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో తనకి మా మీద కూడా ఒక కన్సర్న్ ఉంది అని మాటల్లో కనబడుతుంది తప్ప అల్లు అర్జున్ గారి యొక్క యాక్షన్ అనేది ఏం లేదు. సో ఎప్పుడు తను చూపించాలి వాళ్ళ ఫ్యాన్స్కి నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తన అభిమానాన్ని అక్కడ చూపించాలి. సో అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారనుకుంటున్నాను. సరే, అయితే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు సంధ్య థియేటర్ ఇన్సిడెంటే తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకి బెనిఫిట్ షోస్ని రద్దు చేయడం, అలాగే టికెట్ ప్రైసెస్ మీద ₹1 కూడా పెంచకపోవడం జరిగింది. సో దాని మూలంగానే ఇప్పుడు జరగబోతున్నటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కాకుండా విజయవాడలో జరగబోతుంది. దానికి చీఫ్ గెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? సో ఎక్కడైనా కానీ వన్స్ ఇఫ్ వీ లూజ్ ద లైఫ్ వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. సో గతం నుంచి నేర్చుకుంటూ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చేయాలి. ఈవెన్ గేమ్ చేంజర్కి కూడా మోర్ దెన్ అల్లు అర్జున్కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో 3 or 4 times ఎక్కువగానే ఉంటుంది. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే నౌ హీ ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్. అది ఇంకా ఫ్యాన్స్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇంకా చాలా అగ్రెసివ్గా ఉంటారు. సో ఇది ఈ ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఈవెన్ రామ్ చరణ్ సైడ్ నుంచి వాళ్ళ టీం నుంచి కూడా ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందంట.